ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రతి మానవుడు ప్రేమమయుడే. Everyone is an embodiment of love. కానీ తన అభిష్టం నెరవేరినప్పుడు ఆ ప్రేమను అమితంగా పెంచుకుంటాడు. When one's desire is fulfilled, one will experience love more and more. తన అభిష్టం చెల్లనప్పుడు ఆ ప్రేమను చాలా కృంగింపజేసుకుంటాడు. When the desire is not fulfilled, love goes down. ఇది సరియైన సాధన కాదు. This is not true spiritual practice. కోరిక తీరిన వేళ నన్ను గొప్పగా పొగడెదరోయి. When the desire is fulfilled, you praise me greatly. కోరిక తీరకపోతే నన్ను ఊరక తెగడెదరోయి. When your desire is not fulfilled, you simply blame me. అది కాదు. That is not right. పాపం పని చేసి Having committed sin ఫలమాపద కలిగిన రోసి and unable to face the consequences, కాపాడవు నీ వనుచు కడు నాపై అల్లెదరోయి. and you blame God that He does not protect you. చేసేది పాపమైన పని, Your actions are sinful, కానీ కోరేది మంచి ఫలము. but you desire good results. చేదు విత్తనములు నాటి తీపి ఫలములు కలగాలంటే కలుగుతుందా? Having sown seeds of bitter fruit, how can you expect to reap sweet fruits? మనం తీయని ఫలములు కావాలనుకున్నప్పుడు తీయని విత్తనాలు నాటాలి. If we want sweet fruits, we should sow seeds that bear sweet fruits. అప్పుడే మనకు తీయని ఫలములు లభ్యమవుతాయి. Then only we will get sweet fruits. కనుకనే ప్రపంచంలో మనము మాధుర్యమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించాలంటే, If we want to enjoy a sweet life in this world, పవిత్రమైనటువంటి కర్మల్లో మనం ప్రవేశించాలి. we should undertake sacred actions. ఈ లోక సంబంధమైనటువంటి కర్మలు అన్ని కూడాను తాత్కాలిక ఆనందాన్ని అందిస్తాయి. All the worldly actions give only temporary joy. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందము ఒక్క ప్రేమ ద్వారానే, దైవ ప్రేమ ద్వారానే మనకు లభ్యమవుతుంది. But the eternal true bliss can be obtained only from God's love. దైవ ప్రేమ, దైవ ప్రేమ, దైవ ప్రేమ. Divine love and divine love alone. అందరి యందు కూడాను దైవ ప్రేమ ఉంటుండాలి. The divine love is in everyone. కనుక అట్టి దైవ ప్రేమాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి. We should make effort to receive that divine love. లోక సంబంధమైనటువంటి ప్రేమ మాలిన్యాన్ని కలిగింపజేస్తుంది. The worldly love pollutes you. తద్వారా జగత్తంతా కూడా మాలిన్యంగా రూపొందుతుంది. That leads to the pollution of the whole world. ఎందుకనగా తన భావము ఈ లోక మాలిన్యమైనటువంటి దృష్టిగా ఉండటం చేత ఆ దృష్టికి సంబంధించినంత కూడా మాలిన్య దృష్టిగానే రూపొందుతుంది. Because of the polluted worldly vision, everything appears polluted. మానవ వ్యక్తి కలర్ గ్లాసెస్ కంటికి వేసుకుంటాడు, అట్టి కలరే జగత్తుగా కనిపిస్తుంది. Depending on the color of the glasses one wears, the world appears in that color. కనుక ప్రతి మానవుడు కూడా ప్రేమ నేత్రాన్ని మనం పెట్టుకోవాలి. Therefore, every person should see with eyes of love. ఆ ప్రేమ నేత్రములుగా మనం తీసుకున్నప్పుడే, జ్ఞానంగా తరించినప్పుడే, నాసుగా భరించినప్పుడే ఈ సర్వం కూడా జ్ఞానమయంగా రూపొందుతుంది. When we have the vision of love and wear the glasses of wisdom, the whole world will be full of wisdom. సర్వము సమత్వంగా మనం చూడాలనుకుంటే ప్రేమ అనేటువంటి యొక్క సమత్వాన్ని మనం వహించినప్పుడు సర్వం కూడా సమత్వంగా గోచరిస్తుంది. If you want to experience true equality in the world, it is possible only when we have equal love for all. కనుక ద్వేషము, అసూయ ఇత్యాది పీడగుణములు మనం ఏమాత్రం ప్రవేశింపజేయకూడదు. We should not let the negative feelings of hatred, envy, or jealousy enter us. మానవుడిగా పుట్టినప్పుడు ఇలాంటి గుణములు కొన్ని వస్తుంటాయి ఆహార విహారం చేత. Being born as humans, some of these qualities come from our eating habits. కానీ ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇలాంటి గుణములకు అవకాశం కూడా చూసుకోవాలి. Never give scope to envy or hatred or jealousy under any circumstances. కనుక ఈనాడు 1998 సంవత్సరం ప్రారంభమైంది.
Today marks the beginning of the new year 1998. ఈనాటి నుండి అయినా మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకోండి. At least from this day onwards, fill your hearts with love. సర్వులకు భగవంతుని యొక్క బిడ్డలుగానే విశ్వసించండి. Believe everyone as children of God. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. అందరూ నా అంశమే. All living beings are sparks of the eternal divine. All are parts of me. అలాంటి అంశమైనప్పుడు నీవు ఏ విధంగా ఉండాలి? When you are a part of God, how should you behave? నేను దైవాంశము. Being part of the divine, దైవాంశమైనప్పుడు దైవ కర్మలు నేను ఆచరిస్తున్నానా లేదా? am I performing divine actions? దైవ భావం నాలో ఆవిర్భవిస్తున్నాయా లేదా? Are divine feelings arising in me or not? దైవ ప్రవర్తనలో నేను పాల్గొంటున్నానా లేదా? Am I participating in the divine work? దైవ కర్మ ఆచరిస్తున్నానా లేదా? Am I performing divine actions or not? ఈ విధంగా మనం విచారణ చేసుకున్నప్పుడు అప్పుడు నీవు మమైవాంశు అనే దానికి సార్థకత పొందుతావు. When we inquire along these lines, then we can call ourselves sparks of the divine. మమైవాంశు అని చెప్పడము దానవ గుణములు దానవ పచ్చర్యలు మనం ఆచరిస్తుంటే నీవు మమైవాంశు అని సార్థకత చేసుకోగలవు. We call ourselves sparks of God, but we have the demonic qualities and are engaged in demonic actions. Then how can you justify calling yourselves sparks of the divine? కనుకనే ఈనాటి నుండి ప్రతి మానవుడు కూడాను ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైన భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి. That is why, right from this day, everyone should continue to develop this divine love. ప్రతి దినము కూడా ఒక 10 మందిని ప్రేమతో నీవు అనుభవించు. Every day, you should share love with at least 10 people. నీ ప్రేమను 10 మందికి పంచుతూ రా. Continue to share this love with 10 people. ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి అందరికీ పంచుకుంటూ పోయేటప్పటికి ఎంత ప్రపంచం మార్పు కాగలదు. When everyone in turn shares this love with 10 more people, the whole world will change.